రాగి సంగట్లో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుందో అంత బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను రండి. రాగి సంగటి అలాగే చింతకాయ తొక్కు టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. వేడి వేడి సంగట్లోకి మధ్యాహ్నం లంచ్లోకి ఇలా వేసుకొని తింటే, అలాగే రోట్లో వేసుకొని నూరుకుంటేనే పచ్చడి బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేయించుకోవాలి. అలాగే 1 స్పూను నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. అవి పక్కన పెట్టుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని పండుమిర్చి అలాగే పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించిన మిరపకాయలని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అలాగే టమాటాలు బాగా పండిన టమాటాలు అయితేనే పచ్చడి చూడటానికి బాగుంటుంది, తినటానికి కూడా బాగుంటుంది. ఇవి బెంగళూరు టమాటాలు. ఇవైతే బాగుంటుంది, ఎక్కువ పుల్లగా లేకుండాను తీగ లేకుండాను చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన చూడండి, నేను సంగటి కుక్కర్లో పెట్టాను. అవి కూడా అవుతున్నాయి, ఉడుకుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు 1 టీ స్పూన్ వేస్తున్నాను, చూసి వేసుకోవచ్చు. ఇవి కూడా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గిస్తే బాగుంటాయి, తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు సంగటండి చూసారా, బాగా ఉడికింది. బియ్యము ఉడికిన తర్వాత పిండి వేసుకోవాలి. తగినంత పిండి వేసుకోవాలి. ముందు కొద్దిగానే వేయండి, తర్వాత గెలికిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. చూసారా, టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. పిండి కూడా ఉడికింది. 5 నిమిషాలు ఉడికించాను. ఒక తెడ్డు కర్ర తీసుకుని ఇలాగా రౌండ్గా తిప్పుకోవాలి. బాగా స్టవ్ మీద ఒక చేతితో తిప్పుకోలేమండి, కాబట్టి కింద పెట్టుకొని ఇలా చక్కగా ఒక క్లాత్తో పట్టుకొని గెలకాలి. బాగా గెలకాలి. ఎంత బాగా గెలికితే అంత బాగా ఉంటుంది సంగటి. మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని మూత పెట్టి అలాగ వదిలేయాలి, మగ్గించాలి. ఈలోపు పచ్చడండి రోట్లో అయితే మా అమ్మగారు దంచుతున్నారు. చింతకాయ తొక్కు, పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి అన్నీ వేసి ఉప్పు వేసి బాగా దంచుతున్నారు. దంచిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకోవచ్చు, అలాగే ఇందులోనే వేసుకొని దంచుకోవచ్చు. కచ్చా పచ్చిగా దంచుకుంటేనే పచ్చడి అనేది భలే టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఉప్పు తక్కువ ఉంది కాబట్టి నేను ఉప్పు వేస్తాను. బాగా బిల్ల తిప్పుకోవాలి. మీరు కావాలంటే ఉల్లిపాయల్ని కాల్చుకొని కూడా వేసుకోవచ్చు, అలాగైనా వేసుకోవచ్చు. వేడి వేడి సంగటి ఇలా అలా నీళ్ళల్లో చేయి అద్దుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. మేమైతే డైలీ మధ్యాహ్నం సంగటే చేస్తాం. మా అమ్మ మా నాన్న డైలీ మధ్యాహ్నం సంగటే తింటారండి. కాబట్టి వాళ్ళ గురించి నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ గురించి చేస్తున్నాను. ఇలా సంగటి ముద్దని గుంటలాగా చేసి అందులో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటేనే చాలా బాగుంటుంది. మీరు నెయ్యి తినని వాళ్ళైతే అలాగైనా తినచ్చు. మా అమ్మగారికైతే నేను వేసిస్తున్నాను. చూస్తేనే నోరు ఊరిపోతుందా, ఎంత బాగా కనిపిస్తుందో. సంగటి తినడం చాలా హెల్త్కి మంచిది. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు డైలీ తినాలి సంగటి. మా అమ్మగారు అయితే డైలీ తింటారండి మధ్యాహ్నం. మా నాన్న కూడా. ఇది మాత్రం నాకు వడ్డించుకుంటున్నాను. ఎలా ఉందండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరొక రెసిపీ తోటి మేము అందుకుంటాను. థ్యాంక్ యూ.